లగ్జరీ కార్ల కుంభకోణంలో స్మగ్లర్గా భావిస్తున్న బషారత్ ఖాన్కు సంబంధించిన ఎస్కే కార్ లాంజ్, అట్లాగే బషారత్ ఖాన్ ఇంట్లో, ఇతర కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇది పెద్ద స్టోరీ. అంటే బషారత్ ఖాన్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్లో కార్ల లాంజ్ పెట్టడం, కార్ లాంజ్, ఎస్కే కార్ లాంజ్ అనే షోరూమ్ ఏర్పాటు చేయడం, ఆ షోరూమ్కు జపాన్ లేకపోతే మరొక దేశం నుంచి, విదేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించడం, వాటిని అంటే అతను తీసుకురావడమే తక్కువ ధరకు తీసుకురావడం, ఇక్కడ ట్యాక్సులు ఎగ్గొట్టడం వంటి కార్యకలాపాల కింద ఆల్రెడీ అహ్మదాబాద్ డైరెక్టరేట్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ అతన్ని అరెస్ట్ చేసింది. దాదాపు 25 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సెస్ ఎగ్గొట్టడం పట్ల డిఆర్ఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఫెమా ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయి, విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం కింద ఆయన చట్టాన్ని ఉల్లంఘించాడనే కారణాలతో ఫారిన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటాం, ఫెమా ఉల్లంఘన కారణంగా అతన్ని అరెస్ట్ చేశారు బషారత్ ఖాన్. అయితే అతను అహ్మదాబాద్ కస్టమ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్లో అతని పునాదులు ఉన్నాయి ఇక్కడ. అని ఇక్కడ కార్ లాంజ్ పేరిట ఒక షోరూమ్ నడుపుతూ విఐపీలకు, చాలామంది ప్రముఖులకు లగ్జరీ కార్స్ అమ్ముతున్నాడు. ఈ లగ్జరీ కార్లు కొన్న వాళ్ళు కూడా వాటి విలువ ప్రకారం కాకుండా వాటిని తక్కువ చూపించి ట్యాక్సులు కడుతున్నట్టుగా రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఈ బషారత్ ఖాన్ దగ్గర నుంచి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న వాళ్లలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. సో వీళ్ళంతా ఎట్లా కొన్నారు, ఎంత రేటు కొన్నారు, అండ్ ఎంత రేటు చూపించి ఈ ట్యాక్స్ కట్టారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఒకటేమో బషారత్ ఖాన్ అసలు ట్యాక్సెస్ ఎగ్గొట్టి, కస్టమ్స్ సుంకాన్ని ఎగ్గొట్టి ఆయన పెద్ద ఎత్తున డబ్బు పోగు చేసుకున్నాడు. ఆయన ఎవరికైతే కార్లు అమ్మాడో ఈ కార్లు తీసుకున్న వాళ్ళు కూడా దాని విలువను చూపెట్టకుండా, దాని విలువను తక్కువ చూపించి వాళ్ళు ట్యాక్సులు కట్టినట్టుగా అభియోగాలు వస్తున్నాయి. ఇది బషారత్ ఖాన్ సంబంధించిన కార్ లాంజ్ షోరూమ్ గచ్చిబౌలిలో ఉంది. సో ఈ గచ్చిబౌలిలో అంటే తేలికగా, అంటే ఇవాళ రేపు ఏంటంటే షార్ట్ కట్ మనీ, అంటే సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అనే థియరీలో ఈ బషారత్ ఖాన్ అనే వ్యక్తి ఈ రకమైన స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారు. ఇది కస్టమ్స్ అధికారులు. ఆయన దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్కు ఈ లగ్జరీ కార్స్ను తెప్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే శ్రీలంక, దుబాయ్ వయా శ్రీలంక వయా దుబాయ్ నుంచి ఇండియాకు చేరుస్తున్న కార్లు సహజంగా అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటే దాన్ని మార్చి, అంటే రైట్ హ్యాండ్ డ్రైవ్ కిందకి మార్చి కూడా ఆ కార్లను ఇక్కడే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు అమ్ముతూ వస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది తతంగం. అయితే ఎప్పుడైతే కస్టమ్స్ డ్యూటీని దాదాపు 25 కోట్లకు పైగా ఎగ్గొట్టాడో దాన్ని ఐడెంటిఫై చేసిన డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయనను పట్టుకున్న తర్వాత ఇప్పుడు తీగలాగితే డొంగ కదిలినట్టు మొత్తం ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న ప్రాంతాల్లో ఎవరెవరు విఐపీస్, ఎవరెవరు సెలబ్రిటీలు, ఎవరెవరు రాజకీయ నాయకులు ఏ రకంగా కొన్నారు, ఎంత రేటు కొన్నారు, వాళ్ళు ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారనే దానిపైన కూడా ఈడీ దృష్టి పెట్టింది. ముందుగా బషారత్ ఖాన్ ఈ ఫెమా వైలేషన్స్ పైన కేసు పెట్టిన తర్వాత ఆయన ఇన్వాయిస్లు, అట్లాగే ఇంకా ఇతరత్ర రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ అమ్మకాలకు సంబంధించి, కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో మొత్తం ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ బషారత్ ఖాన్ అనేవాడు సప్లై చేసినట్టుగా, అంటే అమ్మినట్లుగా భావిస్తున్న కార్లు కొన్న వాళ్ళలో, అంటే ముఖ్యంగా ల్యాండ్ క్రూజర్స్ కొన్న వాళ్ళలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఎంపీ కారు వచ్చేసి నంబర్ కూడా బయటకు వచ్చింది. ఆ కారు నెంబర్ ఆయనది
ల్యాండ్ క్రూజర్ నంబర్ TG1 15D3333. ఈ కారు కూడా బషారత్ ఖాన్ దగ్గర కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అలాగే కేరళలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ దగ్గర కూడా ఇటువంటి కార్లు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అవి కూడా స్మగ్లింగ్ రూపంలో వచ్చిన కార్లుగా భావిస్తున్నారు. అంటే మొత్తంగా ఈ బషారత్ ఖాన్ అనేవాడు తెలంగాణ, లేకుంటే ఆంధ్రప్రదేశ్, లేకుంటే కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి అమ్మాడు, ఏ రేటుకు అమ్మాడు, అతను ఏ రేటుకు కొన్నాడు, వీటన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరుపుతోంది ఈడీ దర్యాప్తును కేంద్ర మంత్రి, అంటే ఈ ఇష్యూను బయటకు తీసుకొచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈడీ దర్యాప్తును ఆహ్వానించారు. అట్లాగే కేటీఆర్ కాన్వాయ్లో వాడుతున్న కారు ఇది ఎట్ హోమ్ హాస్పిటాలిటీస్ అనే సంస్థ పేరిట రిజిస్టర్ అయింది. సో ఈ సంస్థకు చైర్మన్ ఎవరు, డైరెక్టర్స్గా ఎవరెవరు ఉన్నారు అనే సమాచారాన్ని వీళ్ళు సేకరిస్తున్నారు. ఎవరు? డిఆర్ఐ అధికారులు సేకరిస్తున్నారు. అట్లాగే కారు కొన్నప్పుడు ఎట్లా చెల్లించారు, డబ్బు ఎట్లా చెల్లించారు కూడా ఒక కీలకమైన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనీ లాండరింగ్ జరిగింది అనుకుందాం. మనీ లాండరింగ్ జరిగితే నేరుగా మామూలు ఒక సాధారణ వ్యక్తి, ఉద్యోగి ఎవరైనా సరే, ప్రైవేట్ వ్యక్తి షోరూమ్కి వెళ్ళి కారు కొనుగోలు చేయడం ఒక పద్ధతి. ఇది చెల్లింపులు, నగదు చెల్లింపులు కావచ్చు, లేదా ఇంకేదైనా రూపంలో డిజిటల్ చెల్లింపులు కావచ్చు, పక్కన పెడదాం. కానీ ఇక్కడ జరిగింది మాత్రం బషారత్ ఖాన్ అనే కార్ల స్మగ్లర్ నుంచి కొన్నవాళ్ళు ఈ ట్యాక్సులు ఎగ్గొట్టారు. అతను అంతకుముందే ట్యాక్సులు ఎగ్గొట్టి కార్లను తక్కువ ధరకు తీసుకొచ్చినట్టుగా చూపించి ట్యాక్సులు ఎగ్గొట్టాడు. సో ఇతని దగ్గర కొన్న వాళ్ళు ఎవరెవరు, కేటీఆర్తో పాటు ఇంకే ఎవరెవరు ఉన్నారు, బీజేపీ ఎంపీకి సంబంధించిన ఒక కార్ నెంబర్ వచ్చింది. అట్లాగే ఇంకా చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతో అసలు ఈ మొత్తం స్మగ్లింగ్ రాకెట్ అని అనుకుంటే, బషారత్ ఖాన్ నడిపే స్మగ్లింగ్ రాకెట్ ఏదైనా ఉంటే దాంతో కేటీఆర్కి ఏమైనా భాగస్వామ్యం ఉందా, అంటే కేటీఆర్ ప్రమేయం కూడా దాంట్లో ఏమైనా ఉందా? ఎందుకంటే మనీ లాండరింగ్ ఇష్యూ వస్తుంది అండ్ ఫెరా వైలేషన్స్ కనిపిస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది, పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో చాలా విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలంగాణ పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో నాట్ ఓన్లీ కేటీఆర్ బీజేపీ ఎంపీ అనేది చెప్తారు, ఇది కాకుండా ఇంకా చాలామంది విఐపీస్, సెలబ్రిటీలు ఇతని దగ్గర కార్లు కొన్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. కేంద్ర మంత్రి సంజయ్ ఆరోపణలు చేసిన 48 గంటలు గడవక ముందే డిఆర్ఐ అధికారులు, అట్లాగే మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు రంగంలో దిగడం అనేది అంటే చాలా వేగంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.